వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ యోగు భక్తుడు చెప్తాడు, ఏమంటాడంటే, కన్న గర్భం వారిని మరుచును, పొరుగు వాని కమ్మగా తీసివేయును. కన్న గర్భం ఇప్పుడు ఎప్పుడైతే ఈ 10 రోజుల నుంచి ఆమె ప్రాణం విడిచిపెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా హడావుడి చేశారు. అమ్మో మా అమ్మ మా అమ్మ 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 అయ్యే అదే అమ్మ ఈ 10 రోజుల్లో చేసిన ఆరాటం బ్రతికి ఉండగా చేస్తే ఇంకా 4 రోజులు బతుకునేమో. ఆమె బ్రతికి ఉండగా ఆమె పరిచయం చేస్తే ఇంకా 4 రోజులు బ్రతుకునేమో. ఇంకా చెప్పాలో చెప్పలేదో కానీ చెప్పకూడదో కానీ చెప్పాలి, నోటకు వస్తూ ఉంది, దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కోడలైతే ఎప్పుడు చస్తుందనే శాపనార్థాలు, ఎప్పుడు చావాలి ఈమె ఎన్ని రోజులు చాకరీ చేయాలి, ఈమె చచ్చిపోతే బాగుండు, నా ప్రాణానికి కొంచెం నెమ్మది ఉండని ఎప్పుడు ఏడుపే. కొడుకైతే ఈ ఆమె మాట బట్టి కన్న తల్లి అనే ప్రేమ చూడకుండా పరిచర్య చేయవలసినటువంటి వాడిగా కొడుకు, ఒకవేళ స్త్రీ కోడలుగా చేయకపోతే తల్లికి కొడుకు చేయాల్సిన బాధ్యత ఉంది. కళ్ళారా చూశాం మేము. ఒక ఆయన 8 సంవత్సరాలు మంచం మీదనే పడి ఉన్న తల్లికి అన్నీ ఆయనే చేశాడు, కొడుకే చేశాడు. కోడలు ముట్టుకోలేదు, అసలు ఆ గదికే రాలా. కొడుకే పొద్దుటి నుంచి లేచి ఆమెను మంచి చెడు అన్ని చూసేసి తానం చెప్పించి తల దువ్వి భోజనం తినిపించి పోయేది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కొంచెం భోజనం పెట్టేది. మళ్ళీ రాత్రి వచ్చి అన్నీ శుభ్రం చేసి మళ్ళీ కొత్త బట్టలు కట్టి వేరే బట్టలు మార్చి చేసి 8 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కష్టపడ్డోడి పక్క పెట్టి ఈమె మొదలెట్టింది. ఏ శ్లోకం ఏంటది? ఆ శవం మీద పడి ఏడుసుడు, ఈమె మొత్తం చేసినట్టు మీద మొత్తం గుప్పెట్లు లాక్కొని ఎవరైనా వస్తే అమ్మో అని. ఏంటది అసలు? నువ్వు ఒక స్త్రీ, నీ స్త్రీతో నీకు కలిగిన స్త్రీయే, ఆ బాధ్యత నీకు లేదా? ఉండాలి. కానీ ఆమె చాలా జరిగిన తర్వాత అవన్నీ నేను చెప్పాను, ఇప్పుడు టైం లేదు కాబట్టి. అందుకు కన్న గర్భం మరుచును. ఇప్పుడు ఆమె మర్చిపోయింది, ఆమె కన్నోళ్ళని మర్చిపోయింది, తల్లిని పుట్టిన వారు కూడా తల్లిని మర్చిపోయారు. ఇప్పుడు ఇంకెప్పుడు జ్ఞాపకం చేస్తారండి? మళ్ళీ వచ్చే సంవత్సరానికా, 3 సంవత్సరాలకా, 5 సంవత్సరాలకా? అదన్నట్లే. అసలు తల్లిని సంవత్సరానికో ఒకసారి చేసుకుంటాం. ఆ రోజు గుర్తుంటే, అది ఒకవేళ గుర్తు లేకపోతే కొంచెం కష్టం. ఈ సంవత్సరం చేయకపోతే 3వ సంవత్సరం చేద్దాం, 3 పోయి 6 పోయి క్లోజ్ కదా. దావీదు అంటాడు, ఒక మాట గుర్తు చేసి నేను కూడా ముగిస్తాను. రాజుల గ్రంథంలో దావీదు అంటాడు, తన కొడుకుని పిలుచుకుంటారు, 4 కొడుకులను పిలుచుకొని ఎదుటిగా కూర్చోబెట్టుకొని దేవుడు అంతతో మాట్లాడుతున్నాడు. దావీదో, నువ్వు 2 రోజులే బ్రతుకుతున్నావు, 2 రోజులే బ్రతుకుతావు, 3వ రోజు నా దగ్గరికి వస్తున్నావు. ఏదైనా చెప్పాల్సి ఉంటే మీ వాళ్ళకి చెప్పి వచ్చాయి. దేవుడు దావీదుతో మాట్లాడి దావీదుకి చెప్తున్నాడు. అప్పుడు ఆ కొడుకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడు.